విజువల్స్ని చూపించలేకపోతున్నాం. కానీ ప్రస్తుతానికి ఇటు రైట్ సైడ్ బాక్స్లో కాశ్మీర్కి సంబంధించిన సిచ్యువేషన్ చూస్తున్నాం. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు హైదరాబాద్కి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం. ఇటు చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే ఇటు పెద్దవారి దాకా కూడా మహిళలు, పిల్లలు, పెద్దవారు అందరూ ఈ ప్రొటెస్టుల్లో పాల్గొంటున్నారు. ఒకసారి కొంతమంది దీనికి సంబంధించి ఈ ప్రొటెస్టులకు సంబంధించి ఇటు ఖమేనీకి సపోర్ట్ చేస్తూ అలాగే ఇరాన్ గురించి మాట్లాడుతూ కొంతమంది మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇటు ఢిల్లీ లాంటి పరిసర ప్రాంతాల నుంచి కొంతమంది మాట్లాడారు ఖమేనీకి ఎంతగా సపోర్ట్ చేస్తున్నామంటూ. ఒకసారి ఇటు హైదరాబాద్ నుంచి కూడా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు. మొదటగా ఇటు హైదరాబాద్కి సంబంధించిన సిచ్యువేషన్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఒకసారి ఆశ్చర్యాన్ని కలిగించే ఒక వీడియోని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇటు ఇండియాలో పుట్టి పెరిగి ఉన్న ఒక మహిళ ఇటు ఇరాన్ గురించి కానీ ఖమేనీ గురించి కానీ ఏం మాట్లాడిందో ఒక్కసారి ఆమె మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. जल्दी खात्मा है अमेरिका का और इजराइल का, जल्दी इंशाल्लाह। और अली खामनाई जो उनको शहादत मिली है, वो हम शिया लोग हैं, हमारे विरसे में है शहादत। हम इन चीज़ों से घबराते नहीं हैं, वो हमारे खून में है, हम देते रहेंगे। अगर एक खामनाई उन्होंने शहीद किया ना हमारे घर से, और बहुत हमारे जो पेट में बच्चे हैं ना, वो अपने इमाम हुसैन के लिए, अपने इस्लाम के लिए जल्दी खात्मा है अमेरिका का और इजराइल का, जल्दी इंशाल्लाह। और अली खामनाई जो उनको शहादत मिली है, वो हम शिया लोग हैं, हमारे विरसे में है शहादत। हम इन चीज़ों से घबराते नहीं हैं, वो हमारे खून में है, हम देते रहेंगे। अगर एक खामनाई उन्होंने शहीद किया ना हमारे घर से, और बहुत हमारे जो पेट में बच्चे हैं ना, वो अपने इमाम हुसैन के लिए, अपने इस्लाम के लिए। రైట్, ఖమేనీ కోసమే నా కడుపులో ఉన్న బిడ్డ కూడా ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఖమేనీ కోసమే నేను కూడా బ్రతుకుతున్నాను, నన్ను ఇరాన్ పంపించేయండి. ఇటు ట్రంప్ని, నెతన్యాహుని నేనే చంపేస్తాను. ఇటు ఖమేనీ చనిపోయినా కూడా ఆయన మా శ్వాసలోనే ఉన్నాడు, మా రక్తంలోనే ఉన్నాడు, మా ఆలోచనల్లో ఉన్నాడు అంటూ ఇటు ఖమేనీ గురించి మాట్లాడుతుంది. అలాగే తన కడుపులో ఉన్న ఆ బిడ్డ కూడా ఖమేనీ కోసం చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు నాతో పాటు అంటూ మొత్తానికైతే సెన్సేషనల్ కామెంట్స్. ఇటు ఇండియాలోనే ఉంటూ ఇటు ఇరాన్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేసే వారందరూ కూడా ఇరాన్కి వెళ్ళిపోవాలంటూ ఇటు చహాల్, ఇటు క్రికెటర్ యుజ్వేంద్ర చహాల్ ఆయన పోస్ట్ చేశారు చాలా క్లియర్గా. ఎట్ ద సేమ్ టైం ఇటు రష్మి గౌతమ్ కూడా ఎవరైతే ఇక్కడ ఉండి ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఇరాన్కి పంపించేయండి, ఈ దేశం కోసం పోరాటం చేసేవారు ఇక్కడ ఉండాలి. ఇటు మరొక మహిళ, ఆమె అత్యంతమైన అంటే ఇంకా సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు, అలాంటి కామెంట్స్ చేసిన ఇంకొక మహిళకు సంబంధించిన బయట ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. बिल्कुल जी, मुझे एक बार मोदी जी कहते कि यहाँ से चले जाओ, मैं आपको इजाजत दे रहा हूँ, और मुझे ईरान बुला ले, मैं यहाँ से ट्रम्प को, नेतन्याहू को मारने अमेरिका के साथ भारत नहीं दिया के लिए जरूर जाऊंगी। मैं वो हुसैनी जो डरते नहीं है, हम 1400 साल से देखते आ रहे, हमारे बड़ों ने भी यही सिखाया है कि हमेशा गलत के खिलाफ आवाज उठाओ। बिल्कुल जाऊंगी मैं, बिल्कुल जी। मुझे एक बार मोदी जी कहते कि यहाँ से चले जाओ, मैं आपको इजाजत दे रहा हूँ, और मुझे ईरान बुला ले, मैं यहाँ से नेतन्याहू को मारने मैं वो हुसैनी जो डरते नहीं है, हम 1400 साल से देखते आ रहे, हमारे बड़ों ने भी यही सिखाया है कि हमेशा गलत के खिलाफ आवाज उठाओ। बिल्कुल जाऊंगी मैं, बिल्कुल जी। मुझे एक बार मोदी जी कहते कि यहाँ से चले जाओ, मैं आपको इजाजत दे रहा हूँ। ప్రధానమంత్రి మోదీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మోదీ, మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి ఇక్కడి నుంచి ఇరాన్కి వెళ్ళడానికి. నేను ఇరాన్కి వెళ్తాను, ఇటు నెతన్యాహుని చంపేస్తాను, ట్రంప్ని చంపేస్తాను. 1400 సంవత్సరాల నుంచి మేము ఇవన్నీ భరిస్తూనే వస్తున్నాము, వీటిని ఇంకా భరించాల్సిన అవసరం మాకు లేదు అంటూ ఈ మహిళ చెప్పుకొస్తుంది. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు ఖమేనీ కోసం పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మా ఖురాన్లోనే రాసుంటుంది ఎప్పుడైనా అన్యాయం జరిగితే దానికి విరుద్ధంగా ప్రాణాలైనా అర్పించాలి అంటూ మొత్తానికైతే సెన్సేషనల్ కామెంట్స్ ఇటు మోదీజీని ఉద్దేశించి, మోదీజీ పేరు తీసుకొని, ఇటు ప్రధానమంత్రి పేరు తీసుకొని మరి ఈ మహిళ మాట్లాడుతుంది. ఒకసారి ఇరాన్కి సంబంధించిన మహిళలు ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళేం మాట్లాడుతున్నారో ఒకసారి వాళ్ళ మాటల్లో విందాం.
हम ईरानी हैं, हम हिंदुस्तान में रह रहे हैं। अमेरिका का साथ भारत नहीं दिया तो फिर आगे चल के अमेरिका भी भारत का साथ नहीं देगा तो फिर क्या होगा हमारे देश में? तो हम क्या करें? हमें नहीं जरूरत है, हमें नहीं मतलब है। हम हिंदुस्तानी हैं। हम ईरानी हैं, हम हिंदुस्तान में रह रहे हैं। अमेरिका का साथ भारत नहीं दिया तो फिर आगे चल के अमेरिका भी भारत का साथ नहीं देगा तो फिर क्या होगा हमारे देश में? तो हम क्या करें? हमें नहीं जरूरत है, हमें नहीं मतलब है। हम हिंदुस्तानी हैं। हम ईरानी हैं, हम हिंदुस्तान में रह रहे हैं। మేము ఇరానియన్సే కానీ ప్రస్తుతానికి ఇండియాలో ఉంటున్నాము అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ తను వాస్తవానికి తను ఇండియన్, ఒక షియా కమ్యూనిటీకి సంబంధించిన ఒక ముస్లింగా ఆమెను చూడొచ్చు. సో మొత్తం మీద ఆ షియా కమ్యూనిటీకి సంబంధించిన